కాలిన గాయాలు, యాసిడ్ వూండ్స్ తదితర సమస్యలేవైనా స్కిన్ గ్రాఫ్టింగ్ చేయకుండా అత్యాధునిక చికిత్స అందిస్తుంది కేబీకే హాస్పిటల్. వివరాల కోసం వెంటనే 9603999108 కి కాల్ చేయండి. ఆర్మీలో నుండి రిటైర్ అయ్యాక గవర్నమెంట్ నుంచి మీకు వచ్చిన బెనిఫిట్స్ ఏంటి సార్? నాకు వచ్చిన బెనిఫిట్స్ కన్నా మనకి జవాన్లకి ఆఫీసర్లకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఎలా ఉంటాయి అనేటువంటి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పెన్షన్ సర్వీసెస్ అనేటువంటి తీసేశారండి, చూసారు కదా, తీసేశారు. ఇప్పుడు ఏ గవర్నమెంట్ సర్వీస్లో ఈవెన్ ఐఏఎస్లకి ఐపీఎస్లకి కూడా పెన్షన్ సర్వీస్. దెర్ ఈజ్ ఓన్లీ వన్ రెస్పెక్టబుల్ జాబ్ ఇన్ దిస్ ఇండియా వేర్ ద పెన్షన్ సర్వీసెస్ ఆర్ అవైలబుల్ స్టిల్, దట్ ఈజ్ ఆర్మడ్ ఫోర్సెస్. మీరు ఆర్మీలో కనుక ఏ ర్యాంకులో పనిచేసి రిటైర్ అయినా సరే మీ లాస్ట్ నెల జీతం ఏదైతే ఉందో ఆ జీతంలో సగం మీకు లైఫ్ లాంగ్ పెన్షన్ వస్తుంది. ఇప్పుడు మీది ₹1,00,000 జీతం అయితే కనుక లైఫ్ లాంగ్ 50,000 జీతం వస్తుంది, ఆ పెన్షన్ వస్తుంది, ఆ జీతానిలో సగం. అండ్ దాని మీద డిఏ కూడా పెరుగుతూ ఉంటుందండి, లైఫ్ లాంగ్ ఉంటుందండి అది. సో అందులో కొంత కమ్యూటేషన్, అంటే వాళ్ళు పెన్షన్కి ఆప్ట్ చేయడం, కమ్యూటేషన్ చేయడం అనేటువంటిది ఉంటుందండి. అది వాళ్ళు చేసుకుంటారు, ఇండివిజువల్ చాయిస్. అదర్వైజ్ దే ఆర్ ఆథరైజ్డ్. నెంబర్ 1 పెన్షన్ బెనిఫిట్ అండి. నెంబర్ 2 వీళ్ళకు ఉండేటువంటిది ఏంటంటే దెర్ ఈజ్ అ స్టేటస్ కాల్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనేటువంటి ఒక స్టేటస్ వస్తుంది. మూడోది లైఫ్ లాంగ్ ఇండియాలో ఏ ఉద్యోగానికి లేనటువంటి గౌరవం, మీరు జీవితాంతం ఒక కెప్టెన్, ఒక మేజర్, ఒక కల్నల్, ఒక బ్రిగేడియర్ అనేటువంటి ర్యాంక్ను మీరు జీవితాంతం యూజ్ చేయొచ్చు. మీరు అందుకే రిటైర్డ్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళి హలో మిస్టర్ సోన్సో అంటే ఎక్స్క్యూజ్ మ్యామ్ కల్నల్ సోన్సో. సో దట్ ఈస్ ద రెస్పెక్ట్ అండ్ దట్ ఈస్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గివెన్ కమిషన్ అది. సో ఇంతటి రెస్పెక్ట్ మీకు ఏ ప్రొఫెషన్లోనూ దొరకదు. సో దట్ ఈస్ ద థర్డ్ అడ్వాంటేజ్. ఫోర్త్ అడ్వాంటేజ్ దగ్గరికి వచ్చేసరికి మనకి క్లాస్ 4 ఎంప్లాయీస్ దగ్గర నుంచి, అంటే గ్రూప్ 4 జాబ్ నుంచి గ్రూప్ 1 జాబ్ వరకు రిజర్వేషన్ అనేటువంటిది ఎక్స్ సర్వీస్ మ్యాన్కు ఉంది. మన ఆంధ్ర తెలంగాణలోనే ఈ గ్రూప్ 1 ఉద్యోగానికి రిజర్వేషన్ అనేటువంటిది లేదు. ఏజ్ రిలాక్సేషన్ ఉంది, ఏజ్ రిలాక్సేషన్ ఉందండి. ఏజ్ రిలాక్సేషన్ కనుక చూస్తే లెంత్ ఆఫ్ సర్వీస్ ప్లస్ 3 years ఈజ్ యువర్ ఏజ్ రిలాక్సేషన్ అండి. కానీ మనకి రిజర్వేషన్ అనేవి మనకి గ్రూప్ 2 ఉద్యోగం, గ్రూప్ 3, గ్రూప్ 4 మాత్రమే ఉంది. అదే కనుక పంజాబ్, కర్ణాటక అండ్ హర్యానా ఇలాంటి నార్త్ ఇండియన్ స్టేట్స్ ఉంటే కనుక ఈవెన్ వాళ్ళని డిఎస్పీలు గాను, డిప్యూటీ కలెక్టర్లు గాను, ఆర్మీ ఆఫీసర్ని, కెప్టెన్ని, మేజర్ని తీసుకుంటున్నారండి. అది స్టేట్ టు స్టేట్ రూల్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఇవే కాకుండా కార్పొరేట్ జాబ్స్ ఉంటాయండి. కార్పొరేట్ జాబ్స్ ఇందులో ఆర్మీ ఆఫీసర్గా మీరు ఒక కెప్టెన్గా కానీ, మేజర్గా కానీ, కల్నల్గా కానీ రిటైర్ అయితే మినిమం 2-3 lakhs శాలరీ, స్టార్టింగ్ శాలరీ ఇస్తారండి. అండ్ ఈరోజు నా కోర్స్ మేట్స్ వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం వాళ్ళు 1 crore శాలరీలో ఉన్నారండి. వాళ్ళందరూ కూడా ఆ ర్యాంక్ వెళ్ళారంటే కేవలం ఆర్మీ క్వాలిఫికేషన్ ద్వారానే వెళ్ళారు. అలాగే ఇప్పుడు మనకి సోల్జర్గా రిటైర్ అయినా, వేరే జేసీఓగా రిటైర్ అయినా వాళ్ళకు కూడా ఈరోజు చాలా మంచి మంచి జీతాలు వస్తున్నాయండి. వాళ్ళకి మంచి, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ చాలామంది ఇక్కడ నాయక్గా చేసినటువంటి వాళ్ళు, హవర్దార్గా చేసినటువంటి వాళ్ళు, సుబేదారులుగా చేసినటువంటి వాళ్ళు పారామిలిటరీ ఫోర్సెస్లోనూ, స్టేట్ పోలీస్ ఫోర్సెస్లోనూ వాళ్ళు సబ్ ఇన్స్పెక్టర్లు గాను, డిఎస్పీలు గాను పనిచేస్తున్నారండి. సో రిజర్వేషన్స్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లోను, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్లోను రిజర్వేషన్స్ అనేటువంటివి ఉన్నాయి, పెన్షన్ బెనిఫిట్స్ ఉన్నాయి, అలాగే ఒక ఎక్స్ సర్వీస్ మ్యాన్ అనేటువంటి ఒక డిజిగ్నేషన్ ఉంది. ఇవి కాకుండా స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి అనేక బెనిఫిట్స్ అనేటువంటివి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఉన్నాయండి. సో అగైన్ ఇఫ్ యూ ఆస్క్ మీ ఏదన్నా బెస్ట్ జాబ్ ఇండియాలో ఉంది అంటే కనుక మీరు ప్రిపేర్డ్ టు సాక్రిఫైస్, అంటే ఇదంతా ఒట్టినే రాదండి. మా ఆర్మీ సోదరులు వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా లైఫ్లో చాలా సాక్రిఫైసెస్ చేస్తారండి. వాళ్ళు దే కుడ్ నాట్ సీ దేర్ చిల్డ్రన్ గ్రోత్. వాళ్ళు ఎలా ఎదుగుతున్నారు, వాళ్ళతో ఆ బ్యూటిఫుల్ న్యూ మూమెంట్స్ మిస్ అవుతూ ఉంటారు. ఫ్యామిలీలో అందరూ కూడా మ్యారేజెస్ కానీ, ఈ ఫంక్షన్స్ కానీ, ఆ ఫంక్షన్ అటెండ్ ఉంటారు. వీళ్ళు మర్చిపోతారండి. ఆల్మోస్ట్ ఆల్ నిన్ను ఎక్కడో చూసినట్టున్నదే అన్నట్టు ఉంటుంది పరిస్థితి. ఆల్మోస్ట్ ఆల్ అయితే రిలేటివ్స్తో కట్ ఆఫ్ అయిపోతారండి. ఇలాంటి సాక్రిఫైసెస్ చాలా ఉంటాయండి. ఫ్యామిలీ లైఫ్ సాక్రిఫైస్ చేయవలసి ఉంటుంది, పర్సనల్ కంఫర్ట్ సాక్రిఫైస్ చేయవలసి ఉంటుంది. మెనీ సాక్రిఫైసెస్ ఆర్ దేర్ అండి. దట్ ఈస్ ద రీజన్ వీ మస్ట్ రెస్పెక్ట్ దోస్ పీపుల్ అండి. ఎస్ సార్. సార్ ఉమెన్ ఎంపవర్మెంట్ అని ఉంది, అంటే ఉమెన్స్ అన్ని రంగాల్లో విజయాలు సాధిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఉమెన్స్కి ఆర్మీలో స్కోప్ ఎలా ఉంటుంది సార్? అంటే ఏ జాబ్స్ చేయొచ్చు, ఎలా సెలెక్షన్ అవుతుంది? ఆఫీసర్ క్యాడర్లో ఎప్పటి నుంచో వాళ్ళని ఉమెన్ క్యాడర్ని రిక్రూట్ చేయడం ప్రారంభించారండి. సో దే కెన్ గెట్ ఇన్ టు, అలాగే ఈవెన్ సోల్జర్ ర్యాంక్లో కూడా ఉమెన్స్ సిఎం కోర్ ఆఫ్ మిలిటరీ పోలీస్లోను అలాగే వాళ్ళని కూడా తీసుకోవడం ప్రారంభించారు, ఈవెన్ లోయర్ క్యాడర్లో కూడా.
సో వాళ్ళు ఎవ్రీ ఫీల్డ్ అండి. ఇంతకుముందు ఏంటి అంటే కేవలం కొన్ని సర్వీసెస్ ఏఓసి, ఏఎస్సి, ఎడ్యుకేషన్ కోర్, సిగ్నల్స్ ఇలాంటి వాటిల్లోనే ఎక్కువగా తీసుకునేవారు. ఇప్పుడు ఫైటింగ్, ఈవెన్ పారామిలిటరీ చూసుకోండి, పారామిలిటరీలో చూస్తే కనుక మనకి ఈవెన్ ఉమెన్ కమాండోస్ ఆర్ దేర్. ఈవెన్ ఇన్ ఇండియన్ ఆర్మీ ఆల్సో ఆ పారా జంప్స్ చేసినటువంటి మెరూన్ బేరర్ సంపాదించినటువంటి ఉమెన్ ఆఫీసర్స్ ఆర్ దేర్. సో దే ఆర్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్ అండి, దే ఆర్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్. అయితే ఇన్ఫెంట్రీలో మాత్రం వాళ్ళని అంత ఎక్కువగా వాళ్ళని ఎంకరేజ్ చేయలేదు ఇండియన్ ఆర్మీలో. అదర్వైజ్ దే ఆర్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్ అండి. దే ఆర్ డూయింగ్ రియల్లీ గుడ్, దే ఆర్ డూయింగ్ రియల్లీ గుడ్ అండ్ రియల్ ఎగ్జాంపుల్ ఫర్ ది ఉమెన్ ఎంపవర్మెంట్. సార్ ఇంకోటి, ఇది ఆర్మీలోకి వెళ్ళడానికి లేదా ఇప్పుడు యూత్కి ఉంటుంది కదా సార్, సో యూత్ వెళ్ళాలనుకున్నప్పుడు ఫిజికల్గా మెంటల్గా ఎలా రెడీ అవుతారు? లేదా ఫిజికల్గా మెంటల్గా అంటే అండి, ఫస్ట్ ఫిజికల్ ఫిట్నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. వీళ్ళకి ఫిజికల్ ఫిట్నెస్ ఇంపార్టెంట్. అలాగే సర్టెన్ స్టాండర్డ్స్ ఆర్ దేర్. ఆ స్టాండర్డ్స్ వాళ్ళు మీట్ అయితే కనుక వాళ్ళు దాని ప్రకారం వెళ్ళొచ్చండి. అండ్ ఆఫీసర్ క్యాడర్, నీకు మీకు ముందే చెప్పాను, ఆఫీసర్ క్యాడర్ వెళ్ళాలి అంటే ఇట్ ఈస్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్, ఇట్ ఈస్ ద క్వశ్చన్ ఆఫ్ psychological, whether you are having certain qualities or not. Because ఫిజికల్ ఫిట్నెస్ చేయడానికి చాలామంది ఉన్నారండి, కానీ యువర్ డెసిషన్ పవర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ వార్ ఫీల్డ్. ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ మీరు మెంటల్గా చాలా రోబస్ట్గా ఉండాలి. మీరు ముందుగానే మీరు వీక్గా కనిపిస్తే వెనకాల మీ మీద డిపెండ్ అయినటువంటి 127 people, 900 people, దే ఆర్ గాన్. బికాస్ దే విల్ సీ యువర్ కరేజ్, దే విల్ సీ యువర్ బ్రావిటీ, they will see your intellectuality, they see your leadership on ground and they get motivated. అందుకే మేము ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ఆపరేషన్కి వెళ్ళినా సరే, ముందు వాళ్ళతో ఒక 5 నిమిషాలు మాట్లాడతాం అండి. వాళ్ళ ఫుల్ జోష్ నింపుతాం 5 నిమిషాల్లో. ఆ జోష్ ఎంతగా ఉంటుందంటే, ఇఫ్ యూ డోంట్ టేక్ మై వర్డ్స్ నెగిటివ్, వాళ్ళు లైఫ్ సాక్రిఫైస్ చేసే అంత విధంగా మేము మోటివేట్ చేస్తాం. బికాస్ పల్టన్ కా నమక్ और निशान, देश का नमक और निशान. ఫస్ట్ ఎవరైనా సరే ఫస్ట్ చూసేది ఏంటంటే పల్టన్ చూసుకుంటారు. రెజిమెంట్ अपना पलटन को नीचे मत गिराना, नाम मत आना देना, एक गोली एक दुश्मन, उसको मारना ही तो मारना है, बस वापस आना है. ఇది ఈ లెవెల్ ఆఫ్ మోటివేషన్ వాళ్ళకి ఇచ్చేసరికి ద ఆఫీసర్స్ ఆర్ ట్రైన్డ్ టు మోటివేట్. అంటే ఏ లెవెల్ వరకు మోటివేట్ చేయాలంటే, నా ప్రాణం నాకు లెక్క కాదు, నా దేశం నాకు ముఖ్యం అనేటువంటిది మోటివేట్ చేయాలంటే ఇతను ఎంత మోటివేట్ అయ్యి ఉండాలి, ఎంత ఇంటెలెక్చువాలిటీ ఉండాలి, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అందు గురించే దిస్ ఈజ్ వెరీ క్రూషియల్ అండి. ఈ క్వాలిటీస్ ఉన్నాయా లేదా ఆఫీసర్స్లో, ఇవన్నీ చూస్తూ ఉంటారండి. సార్ చాలా మంది అనుకుంటూ ఉంటారు ఏజ్ దాటిపోయాక కూడా వెళ్ళాలి అని, మరి వాళ్ళు ఎలా వెళ్ళగలరు? మనకి ఆర్మీ అనేటువంటిది ఆల్వేస్ దే ట్రై టు అట్రాక్ట్ ద యంగ్ బ్లడ్ అండి. అయితే చాలామందికి ఏంటి అంటే, సరైనటువంటి సమయంలో వాళ్ళకి అవకాశం రాక, లేదా వాళ్ళు తెలుసుకోలేకపోవడం వలన ఏజ్ క్రాస్ అయిపోతూ ఉంటుంది. వాళ్ళ కోసం మనం టెరిటోరియల్ ఆర్మీ అని చెప్పేసి ఇండియన్ ఆర్మీ ఒకటి స్టార్ట్ చేసింది, టెరిటోరియల్ ఆర్మీ. అందులో గెయిన్ఫుల్లీ ఎంప్లాయిడ్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏజ్ అప్ టు 42 years, 42 సంవత్సరాల వరకు వాళ్ళు ఆర్మీలో జాయిన్ అవ్వచ్చండి. అంటే వాళ్ళు సంవత్సరానికి 2 నెలలు మాత్రమే, ఎంబోర్డ్మెంట్ అంటారు దాన్ని. ఆ ఎంబోర్డ్మెంట్లో సంవత్సరానికి 2 నెలలు మాత్రమే వాళ్ళు ఆర్మీ జాబ్ చేస్తారు. ఆ తర్వాత ఇక్కడ ఈవెన్ గవర్నమెంట్ జాబ్స్ చేసేటువంటి ఎంప్లాయీస్, గవర్నమెంట్ జాబ్స్ మీ డిపార్ట్మెంట్ హెడ్ సైన్ చేస్తే, త్రూ డిపార్ట్మెంట్ మీరు అప్లికేషన్ పెడితే, మీరు 2 నెలలు ఆర్మీ ఆఫీసరు, 2 నెలలు ఇక్కడికి వచ్చి బయట లెక్చరరు లేకపోతే ఏ జాబ్ అయితే అదేండి, యూ కెన్ డూ దట్. క్రికెటర్ ఎంఎస్ ధోని గారు కూడా టెరిటోరియల్లో ఉన్నారు. ఎస్, ఎగ్జాక్ట్గా మీరు క్యాచ్ చేశారు. ఇప్పుడు ఆయన లెఫ్టినెంట్ కల్నల్ ధోని, లెఫ్టినెంట్ కల్నల్ ధోని, లెఫ్టినెంట్ కల్నల్ మోహన్ లాల్ అండ్ వీళ్ళందరూ కూడా ఈ విధంగా, ఆయన మెరూన్ బేరే కూడా పారాజంప్స్ చేయించారు, ఆయన చేత పారాజంప్స్ చేయించారు. ఈజ్ ఫ్రమ్ స్పెషల్ ఫోర్సెస్ అనమాట, పారా కమాండో, పారా ఎస్ఎఫ్. మీరు అందుగురించే లాస్ట్ వరల్డ్ కప్ ఈయన ఆడినప్పుడు ఈయన గ్లౌజ్ మీద ఈ బలిదాన్ నిషాన్ పెట్టుకున్నాడు, గ్లౌజెస్ మీద పెట్టుకుంటే దాన్ని అబ్జెక్ట్ చేశారు. ఆ బలిదాన్ అనేటువంటిది ఒకటి ఇస్తారు, స్పెషల్ ఫోర్సెస్ వాళ్ళకి ఇస్తారు. అది చాలా టఫెస్ట్ కమాండోస్ అనమాట స్పెషల్ ఫోర్సెస్ వాళ్ళు. అందులో ఈయన్ని రిక్రూట్ చేశారు టెరిటోరియల్ ఆర్మీ. అందుకే చూడండి, ఆయన క్రికెట్ ఆడుకుంటాడు, సంవత్సరానికి 2 సంవత్సరాలు వెళ్ళి హ్యాపీగా
ఆర్మీ జాబ్ చేసి వస్తాయి. టు ఎంకరేజ్ ద యూత్, టు ఎంకరేజ్ దే ఆర్ ద అంబాసిడర్స్ అనమాట. ఇన్ఫాక్ట్ దే ఆర్ ద అంబాసిడర్స్ ఫర్ దిస్ టెరిటోరియల్ ఆర్మీ. ఇది పార్ట్ టైమ్ ఆర్మీ అని మనం లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడుకోవచ్చు, కానీ అది టెరిటోరియల్ ఆర్మీ రిక్రూట్మెంట్ అండి. సో ఎనీబడి హూ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆర్మీ జాబ్ కెన్ జాయిన్ దట్ అండి. టెరిటోరియల్ ఆర్మీ జాయిన్ అప్ టు 42 years అండి. అయితే గెయిన్ఫుల్లీ ఎంప్లాయిడ్, సొంతంగా బిజినెస్ చేసుకుంటూ కానీ, లేకపోతే గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్ చేసి మీ డిపార్ట్మెంట్ హెడ్ మీకు పర్మిషన్ ఇవ్వాలి. త్రూ ప్రాపర్ ఛానల్ అప్లై చేస్తే కనుక మీరు సోల్జర్గా వెళ్ళొచ్చు, జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్గా వెళ్ళొచ్చు, అలాగే మనకి ఆఫీసర్గా కూడా వెళ్ళొచ్చండి. సార్ మీ సర్వీస్లో మీ డే రొటీన్ ఎలా ఉండేది మార్నింగ్ టు ఈవినింగ్? అంటే అది పీస్ పోస్టింగా, ఫీల్డ్ పోస్టింగా అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఒక జనరల్ రొటీన్ మీకు చెప్తాను. అంటే ఆర్మీలోకి వెళ్ళినటువంటి వాళ్ళు జనరల్ రొటీన్ కామన్గా చెప్తాను నేను, కామన్గా ఎలా ఉంటుంది అనేటువంటిది. ఉదయాన్నే అంటే ట్రైనింగ్ ఈజ్ డిఫరెంట్ అండి. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనం బెటాలియన్ లైఫ్లోకి వెళ్ళిన తర్వాత లేదా రెజిమెంటల్ లైఫ్లోకి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందంటే ఉదయాన్నే కంపల్సరీ ఆఫీసర్స్ కావచ్చు, జవాన్స్ కావచ్చు, ఎవరైనా సరే కంపల్సరీ ఫిజికల్ ట్రైనింగ్ అనేటువంటిది వెళ్ళాలండి కంపల్సరీ. మార్నింగ్ అక్కడ మొత్తం ఎంటైర్ బెటాలియన్ విత్ ఆఫీసర్స్ అండ్ జేసీఓస్ అండ్ ఓఆర్ అందరూ కూడా, అదర్ ర్యాంక్స్ అందరూ కూడా కలిసి ఫిజికల్ ట్రైనింగ్ పీరియడ్కి, పీటీ పీరియడ్కి అటెండ్ అవుతారండి. అది సాధారణంగా మార్నింగ్ 6 o'clock వస్తుంది. 6 o'clock స్టార్ట్ అవుతుంది. 6 to 7, 7:30 మనకి పీటీ పీరియడ్ ఉంటుందండి. ఆ పీటీ అయిపోయిన తర్వాత మళ్ళీ 8 o'clockకి ఆఫీస్ వర్క్స్ ఉంటాయండి. ఆఫీస్ వర్క్స్ అడ్మినిస్ట్రేటివ్ వర్క్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ వెల్ఫేర్ చూసుకోవాలి, వీళ్ళ డ్రెస్సింగు, యామినేషను, డిమాండు, అడ్మినిస్ట్రేటివ్ వర్క్స్, డిసిప్లిన్, ఇవన్నీ కూడా ఆఫీస్ వర్క్ ఉంటుందండి. ఈ జవాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ట్రైనింగ్కి వెళ్తారండి. పీస్ టైంలో ట్రైనింగ్ రీకూప్ అవుతుంది కదా, ట్రైనింగ్కి వెళ్తూ ఉంటారు. ఫైరింగ్కి వెళ్ళడం కానీ, లేకపోతే వాళ్ళకి బెటాలియన్లో అసైన్ చేసినటువంటి జాబ్స్ కానీ, కంటోన్మెంట్లో అసైన్మెంట్ చేసినటువంటి జాబ్స్ కానీ వాటికి వెళ్ళిపోతారు. సో 8 to 1 అది ఉంటుందండి. 1 o'clock మళ్ళీ లంచ్ ఉంటుందండి. 1 o'clock to 2 o'clock లంచ్ అయిపోయిన తర్వాత జనరల్గా ఒక 1 hour, 1.5 hour కాస్త రెస్ట్ తీసుకోవడానికి కాస్త టైం దొరుకుతుంది. టైం ఇస్తారు కదా, దొరుకుతుంది. వీ టేక్అవుట్ దట్ అంటే ఎందుకు ఆఫీస్ అయిపోయింది కాబట్టి లంచ్ తర్వాత కాస్త టైం దొరుకుతుంది. కొన్ని సందర్భాల్లో అది కూడా దొరకని పరిస్థితులు ఉంటాయి. బట్ అగైన్ గేమ్స్ పీరియడ్ అండి. గేమ్స్ పీరియడ్కి వెళ్ళాలి అంటే గేమ్స్ పీరియడ్ అగైన్ 4 o'clock లైక్ దట్ మళ్ళీ గేమ్స్కి వెళ్తాం. 5:30 వరకు గేమ్స్ అయిపోద్ది. అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఆఫీస్లో ఉంటే కనుక నేను ఐ యూస్ టు డూ అసిస్టెంట్ ఎడ్యుటెంట్ అండ్ కంపెనీ కమాండర్ అండ్ క్వార్టర్ మాస్టర్ జాబ్స్ చేశాను కాబట్టి ఈవినింగ్ వచ్చి మళ్ళీ ఆఫీస్లోకి వచ్చి 1 గంటన్నర వచ్చి పేపర్ వర్క్ చేసుకోవడం, ఇవన్నీ కూడా ఆఫీస్ వర్క్ చేసుకున్న తర్వాత ఈవినింగ్ మళ్ళీ వచ్చేసరికి ఈవినింగ్ గెట్ టుగెదర్స్ ఉంటాయండి. ఈవినింగ్ గెట్ టుగెదర్ కానీ ఇవన్నీ అన్న ఉంటాయి, వాటిని చూసుకోండి. లేదా వీళ్ళకి జవాన్స్కి అయితే రోల్ కాల్, నెక్స్ట్ డే రొటీన్ ఏంటి అనేటువంటిది ఉంటుందండి. సో జనరల్లీ ఎవ్రీథింగ్ వీళ్ళ డ్యూటీస్ అంటే జవాన్స్ అనేటువంటి వాళ్ళు డ్యూటీస్ చేయవలసి ఉంటుంది. వాళ్ళకి 8 hours షిఫ్ట్ డ్యూటీస్ ఉంటాయి. ఇలాగా మనకి రొటీన్ అనేటువంటిది పొద్దున్నుంచి అరౌండ్ 5 o'clock దే హ్యావ్ టు గెట్ అప్ అండ్ 10:30 వరకు వాళ్ళు 9 వరకు క్లోజ్ చేసుకోవచ్చు సాధారణంగా. అయితే జవాన్స్కి అయితే ఏంటి అంటే వాళ్ళు ఎవ్రీ 8 hours డ్యూటీస్ షిఫ్ట్లు చేంజ్ అవుతూ ఉంటాయి. షిఫ్ట్ డ్యూటీస్ ఉంటాయి. క్వార్టర్ గార్డ్ డ్యూటీస్ అని, లేకపోతే మన బ్రిగేడ్ హెడ్ క్వార్టర్స్ డ్యూటీస్ అని, డివ్ డ్యూటీస్ అని వేరియస్ డ్యూటీస్ ఉంటాయండి. అవన్నీ చేసుకుంటూ రిలాక్స్ అవుతారు. ఆఫీసెస్ దగ్గరికి వచ్చేసరికి ఈవినింగ్ అయ్యేసరికి కొన్ని గెట్ టుగెదర్స్, ఫార్మల్ గెట్ టుగెదర్స్, ఇన్ఫార్మల్ గెట్ టుగెదర్స్ ఉంటాయండి. ఇవన్నీ కూడా ఇలాగా రొటీన్ లైఫ్ అనేటువంటి చాలా లైవ్లీగా ఉంటుంది. అయితే ఇదంతా కూడా పీస్ లైఫ్ నేను చెప్పింది. ఫీల్డ్ దగ్గరికి వెళ్ళేసరికి దెర్ ఈజ్ ఓన్లీ వన్ డ్యూటీ, దట్ ఈస్ గార్డింగ్ ద బార్డర్స్ ఆర్ గోయింగ్ టు ది ఆపరేషన్స్. ఖాళీగా ఉన్నారు అంటే ఫైరింగ్ ప్రాక్టీస్. ఇదంతా డిఫరెంట్ లైఫ్ అండి. సో అందుగురించి అనండి డిఫరెంట్ సిచ్యువేషన్స్ని బట్టి డిఫరెంట్ లైఫ్స్. ఇప్పుడు నేను చెప్పింది ఇన్ఫెంట్రీ లైఫ్, బట్ ఈఎంఈ లైఫ్ డిఫరెంట్గా ఉండొచ్చు, లేకపోతే ఆర్టిలరీ లైఫ్ డిఫరెంట్గా ఉండొచ్చు, ఏఎస్సీ లైఫ్ డిఫరెంట్గా ఉండొచ్చు, ఇలాగా సిగ్నల్స్ లైఫ్ డిఫరెంట్గా ఉండొచ్చు అండి. ఇవన్నీ కూడా సిచ్యువేషన్ బట్టి, జాబ్ నేచర్ని బట్టి ఉంటుంది. సో దిస్ ఈస్ హౌ అవర్ రొటీన్ గోస్. సార్ ఆర్మీలో ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి సార్? అదే అండి, మనకి బయట అడ్మినిస్ట్రేషన్లో వేరియస్ వింగ్స్ ఉన్నట్టు ఆర్మీ ఈజ్ బేసికలీ డిఫెన్స్ ఫోర్సెస్ కాబట్టి వన్ ఈజ్ డిఫెన్స్ ఫోర్సెస్కి అవసరమైనటువంటి కంప్లీట్ డివిజన్స్ అన్నీ కూడా అందులో ఉంటాయి. అలాగే ఆర్మీ ఈజ్ ఫర్ వార్, ఫైటింగ్ ఏ వార్. సో ఇక్కడ డిఫరెంట్ డివిజన్స్ కనుక మనం చూస్తే యాక్చువల్గా ఆన్ గ్రౌండ్ వార్ చేసేటువంటి వాళ్ళు ఎవరు అంటే ఇన్ఫెంట్రీ సోల్జర్స్ అండి.
సో ఇన్ఫెంట్రీ అండి, ఇన్ఫెంట్రీ అంటే పదాది తలం. వీళ్ళ దగ్గర ఉండేటువంటి వెపన్స్ ఎలా ఉంటాయంటే అన్నీ కూడా ఒక 5 కిలోమీటర్ల లోపులోను, 100 మీటర్ల లోపులోను, 200 మీటర్ల లోపులోను ఉండేటువంటి వెపన్స్ అన్ని వీళ్ళు హోల్డ్ చేస్తూ ఉంటారు. ఈవెన్ అంటే రాకెట్ లాంచర్స్ అని, 2 ఇంచ్ మోటార్స్ అని, లైట్ మిషన్ గన్స్, మీడియం మిషన్ గన్ అప్ టు కెన్ గో అప్ టు 3 to 4 కిలోమీటర్స్, 5 కిలోమీటర్స్ వరకు వెళ్తుంది కాబట్టి ఆ రేంజ్ చెప్పాను నేను. సో ఆ విధంగా మనకి షార్ట్ బ్యాటిల్ అంతా కూడా ఇన్ఫెంట్రీతో నడుస్తుందండి, ఇన్ఫెంట్రీ డివిజన్ అంటారు దీన్ని. సో అంతా కూడా అసాల్ట్ రైఫిల్స్తో వీటితోనే చేసేది. యాక్చువల్గా ఆన్ గ్రౌండ్ ఎనిమిని ఫేస్ చేసేది, ఫేస్ టు ఫేస్ వార్ చేసేది వీళ్ళండి, ఇన్ఫెంట్రీ. దాని తర్వాత మనకి విపరీతమైనటువంటి ఫైర్ పవర్ కావాలి, ఆర్టిలరీ అండి. ఆర్టిలరీ అనేటువంటిది ఫైర్ పవర్ ఇవ్వడానికి, ఫైర్ సపోర్ట్ ఇవ్వడానికి. అయితే ఆర్టిలరీ గన్స్ అనేటువంటి స్టాటిక్గా ఉండి వెనకాల 8 లైన్స్ మీదకి ఫైరింగ్ అనేటువంటి తీసుకురావడానికి ఉపయోగపడతాయి, ఆర్టిలరీ అంటా ఉండదండి. ఫిరంగి దళం అంటాం కదా అది. మూడోది ట్యాంక్స్, ఆర్మడ్ ట్యాంక్స్ అండి. అవి మూవ్ అవుతూ ఫైర్ చేస్తూ వెళ్తూ ఉంటాయండి. ఆర్మడ్ ట్యాంక్స్, ఆర్మడ్ రెజిమెంట్, ఇవన్నీ కూడా మనకి ఫైటింగ్ ఫోర్సెస్ కింద వస్తాయండి. మరి సపోర్ట్ ఫోర్సెస్ కూడా కావాలి, అంటే బ్రిడ్జెస్ లే చేయాలి, మైన్స్ లే చేయాలి, దానికి ఇంజనీర్స్ ఉంటారండి, ఇంజనీరింగ్ రెజిమెంట్. అలాగే ఈ వెహికల్స్ అన్నీ ఉన్నాయి, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ అని ఈఎంఈ ఉంటుందండి. మరి వాల్ ఫీల్డ్లోని, డిఫెన్స్ లైన్స్లోని కమ్యూనికేషన్స్ చాలా అవసరం, దానికి సిగ్నల్స్ అంటాం, సిగ్నల్ రెజిమెంట్ ఉంటుందండి. మరి ఫుడ్ కావాలి కదండి, ఫుడ్ కావాలి, డ్రెస్ కావాలి, అమ్యునిషన్ కావాలి, ఏఎస్సి అండ్ ఆర్డినెన్స్, ఆర్మీ సప్లై కోర్ అండ్ ఆర్డినెన్స్ ఏమో అమ్యునిషన్ ఇవన్నీ కూడా సప్లై చేస్తుంది. ఏఎస్సి అనేటువంటిది ఫుడ్, క్లాతింగ్, వెల్ఫేర్ అంతా కూడా వాళ్ళు సప్లై చేస్తూ ఉంటారండి ఇవన్నీ కూడా. సో ఇలా డిఫరెంట్ ఇవి కాకుండా మరి పైనుంచి వచ్చేటువంటి వెహికల్స్ని అటాక్ చేయాలి, దీన్ని ఏమంటారంటే ఎయిర్ డిఫెన్స్ ఆర్టిలరీ అని చెప్పి ఈ స్పీడ్ మూవింగ్ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో ఈ వెహికల్స్ని లేదా ఎయిర్ క్రాఫ్ట్స్ని పడగొట్టేటువంటి ఎయిర్ డిఫెన్స్ ఆర్టిలరీ ఈ గన్స్ ఉంటాయి. ఇలాగ డిఫరెంట్ ఇవి కాకుండా వీళ్ళకి ఎడ్యుకేషన్ కావాలి కదా, ఆర్మీ ఎడ్యుకేషన్ కోరు. కొన్ని లీగల్ ఇష్యూస్ ఉంటాయి, జడ్జి అడ్వకేట్ జనరల్, జాగ్ డిపార్ట్మెంటు, ఇలాగా జనరల్ సర్వీసు, పోస్టల్ సర్వీస్ అని చాలా వేరియస్ సర్వీసెస్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఆర్మీలో ఉంటాయి. అన్నీ కలిస్తేనే అది డిఫెన్స్ అవుతుంది. ఓకే సార్, ఫైనల్గా యూత్కి మీరు ఇచ్చే గైడ్ లైన్స్ ఏంటి ఒకటండి ఆర్మీలో జాయిన్ అవ్వడానికి అనేటువంటి జనరల్గా యూత్ కనుక చూస్తే ప్రజెంట్ దే ఆర్ వేస్టింగ్ దేర్ టైమ్ ఇన్ ఏమంటారు అన్స్ట్రక్చర్డ్ లేకపోతే క్వాలిటీ లేనటువంటి పనులు ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోతున్నారండి. ఫస్ట్ యూ ఫోకస్, హ్యావ్ ఎన్ అంబిషన్, అది ఆర్మీ కావచ్చు, గవర్నమెంట్ జాబ్ కావచ్చు, లైఫ్లో అంబిషన్, ప్రైవేట్ జాబ్ కావచ్చు ఆర్ ఒక బిజినెస్ కావచ్చు, అంబిషన్, సెట్ ఏ గోల్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. అలాగే మనకి ఆర్మీ జాబ్ అనేటువంటి రాబోయేటువంటి కాలంలో ద మోస్ట్ లూక్రేటివ్ అండ్ అట్రాక్టివ్ జాబ్ ఏది అంటే ఆర్మడ్ ఫోర్సెస్ అండి. నేను ఆల్రెడీ చెప్పాను మీకు ఇండియాలో ఏ జాబ్లోనూ కూడా ఈవెన్ ఐఏఎస్ ఐపీఎస్లో కూడా పెన్షనబుల్ సర్వీసెస్ అనేటువంటివి లేవు ఒక్క ఆర్మడ్ ఫోర్సెస్లో తప్ప. ద కైండ్ ఆఫ్ రెస్పెక్ట్, ద ఫెసిలిటీస్ అండ్ ఎవ్రీథింగ్. సో ఫోకస్ పెట్టండి, దానికోసం మీరు ప్రయత్నించండి. ఏ విధంగా ప్రయత్నిస్తారు, మీరు ఎగ్జామినేషన్ సిలబస్ ఏంటో తెలుసుకోండి, అలాగే గ్రౌండ్లో ఏ విధమైనటువంటి టెస్ట్లు ఏదైతే ఉంటాయో ఆ టెస్ట్లు ఎలా పాస్ అవ్వాలనే విషయం తెలుసుకుని దాన్ని డైలీ ప్రాక్టీస్ చేయండి. ఒక గోల్ అనేటువంటిది పెట్టుకోండి, గోల్ పెట్టుకుని ప్రిపేర్ అవ్వండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ సార్, మీ జర్నీ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాము. ఇలాంటి మరిన్ని కొన్ని విశేషాలను తెలుసుకోవడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కే న్యూస్ తెలుగు ఛానల్. నమస్తే.